మోదకొండ మహోత్సవాల్లో గిరిజన విలేకరుల సేవా కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండల కేంద్రంలో 3 రోజుల పాటు జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా స్థానిక గిరిజన పాత్రికేయుల సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాడేరు ఇన్ఛార్జ్ రెడ్డీశ్వరి గారు మరియు అరకు ఇన్ఛార్జ్ మరియు విజయనగరం జోన్ రీజనల్ చైర్మన్ సివేరి దొన్నుదొర ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజనుల జిల్లా విలేకరుల సేవా సంఘం రిబ్బన్ కట్ చేసి గౌరవించారు. వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియా సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుక్కుంపేటలో శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి యొక్క జాతరలో ఆ జాతర సందర్భంలో 2వ రోజున సోమవారం రోజున ఈరోజు మా గిరిజనులు ఎవరైతే పత్రికా విలేకరుల గిరిజనులు ఉన్నారో జిల్లా కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళంతా కలిపి ఒక జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించడం వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సమాజంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి ఏదైతే ఈ సమాచారం అందించేటటువంటి పత్రికా సోదరులు ఉన్నారో మీ అందరికీ కూడా శుభాభినందనలు. గిరిజన ప్రాంతంలో సమాచారాన్ని తీసుకురావాలి, అది బాహ్య ప్రపంచానికి పంపించాలంటే కొంతకాలంగా చాలా కష్టాలు ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా పెరిగి కొంత సులభతరమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే మన గిరిజన ప్రాంతం ఇంకా మారుమూల ప్రాంతాలలో రోడ్డు లేనివి కానీ నీరు లేనివి కానీ అక్కడ ఏదైనా సరే సంఘటనలు జరిగినా వాటన్నిటి మీద మీరు వెళ్ళాలంటే కూడా కొంచెం కష్టతరమైనటువంటి సుదూర ప్రాంతాలైనా జీతబత్యాలు లేకుండా మీరు చేసే వృత్తి నిజంగా ఇది హర్షించదగ్గిందే. ఖచ్చితంగా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ రిపోర్టర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా అరకు నియోజకవర్గం నుంచి దొరగారు, పాడేరు నియోజకవర్గం నుంచి నేను ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పత్రికా సోదరులు ఉన్నారు కనుక మీకు మేము ఎప్పుడు అండగా ఉంటామని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారము. ఈరోజు అల్లూరి జిల్లా ఏపీటీఆర్ఎస్ బ్యానర్ మీద ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం హుక్కుంపేట మండలంలో ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామము. ఎందుకంటే ఇవాళ మీడియా ప్రెస్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి భూమిక. ఈ పరిస్థితుల్లో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మారుమూల ప్రాంతంలో పర్యటించి ఎండనక వాననక చలి అన్నక ఆకలి అన్నక అన్ని బాధలు ఓర్చి ప్రజా సమస్యలు గుర్తించి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా భావానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మీడియా కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు రిపోర్టర్స్ చాలా గిరిజన ప్రాంతంలో పర్యటించి వాళ్ళు ఒక బాధ్యత కలిగి సామాజిక బాధ్యత కలిగి ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా కూటమి ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వాళ్ళు ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి పనిచేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ఇంకా చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రెస్ మీడియా అనేది ఒక మూల స్తంభం. అంటే నాలుగు స్తంభాల్లో మీడియా ఒక స్తంభం. ఇది ఎక్కడైతే ప్రజాస్వామ్య స్వతంత్రంగా పనిచేస్తుందో
ఎక్కడైతే ఈ మీడియా మిత్రులు స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారో, నిజాయితీగా పనిచేయగలుగుతారో అక్కడ ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కాబడతాయి. కాబట్టి ఆ దిశగా మీరు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో మీరు ప్రధానమైన భూమిక పోషించాలని ఈ సందర్భాన్ని కోరుతూ, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, ఎప్పుడు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఈ లోకల్గా మా ప్రోత్సాహం ఎప్పుడు మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.